హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈజ్ సింధు శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. హలో పీపుల్, ఒక మంచి వ్లాగ్ని చూసేద్దాం పదండి. తరపున మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి. మీరందరూ ఉగాది ఎలా చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే పెద్ద ఎక్కువ స్పెషల్గా ఏం చేసుకోలేదండి. సో ఇప్పుడు వ్లాగ్ ఏంటి లల్లి అని అడుగుతారేమో. ఉగాది ఏం చేసుకోలేదని చెప్పాను కదండి. మా పిల్లలకి చిన్న ప్రామిస్ ఇచ్చానండి, బయటకు తీసుకెళ్దామని. సో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలి, తప్పదు కదండి. మేము ముగ్గురం రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. రెస్టారెంట్ అంటుంది ఎంత దూరమో అనుకుంటున్నారేమో, కాదండి, ఇట్స్ అరౌండ్ 10 meters ఫ్రమ్ మై హౌస్. సో అలా దగ్గరే కదా, ఎలాగో ప్రామిస్ చేశాను కదా, పైగా వీళ్ళని తీసుకెళ్ళి చాలా డేస్ అయిపోతుందని అలా సరదాగా వెళ్ళిపోయామండి. ఆ చామంతి ముద్దు ముద్దు మాటలు అన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉంది అండ్ మోర్ ఓవర్ సాంగ్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీ అదర్ పీపుల్. సో లైట్ తీసుకున్నాను, వాయిస్ ఓవర్ ఇద్దామని. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్, ఒక మంచి వ్లాగ్ నాకు మెమరబుల్గా ఉండేదేమో అని నాకు అనిపించింది. ఇట్స్ ఓకే అండి, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. బట్ మేమైతే బాగానే ఎంజాయ్ చేసామండి. నేను అదే చెప్తున్నానండి మీ అందరికీ, ఇక్కడ సాంగ్స్ పెట్టేశానని. యాజ్ ఎ ఇంట్రోవర్ట్ ఐ డోంట్ హ్యావ్ అ డే టు ఆస్క్ హిమ్ టు స్టాప్ ద మ్యూజిక్. సో అలా అనుకొని మూవ్ ఆన్ అయిపోవాలి కాబట్టి, సో మూవ్ ఆన్ అయిపోయి అలా మీతో ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. బట్ నిన్నటి వ్లాగ్ ఈరోజే పోస్ట్ చేసేస్తున్నానండి. సో ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ని లైక్, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగట్లేదండి, కొంచెం ఫాస్ట్గా పెరిగితే నాకు హ్యాపీగా ఉంటుంది. మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయండి బాబు? మా విజయవాడలో అయితే తగ్గేదే లేదని చెప్తుంది. భీమవరంలో నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు పెద్ద ఎండ అనిపించలేదు, కానీ విజయవాడ అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతాను కాబట్టి ఎండలైతే చాలా గట్టిగా ఉన్నాయండోయ్. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోండి. ఇదంతా నీకెలా తెలుసు అనుకుంటున్నారేమో, నేను 3 days బ్యాక్ గుంటూరు సైడ్ వెళ్ళానండి చిన్న వర్క్ మీద. అమ్మో చాలా ఎండలుగా ఉన్నాయి. సో నాకు అలా జరిగింది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఐ హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. సో ఇదంతా ఎందుకు కానీ బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. సో మేము కొన్ని ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి. సో లైక్ మీరు కూడా చూస్తారు. అండ్ ఇక్కడ చూసారుగా వీళ్ళ నాటినెస్. ఐఎమ్ రియలీ సారీ, అక్కడ సాంగ్స్ ఉండడం వల్ల రా వీడియోస్ పెట్టలేకపోయాను. రా వీడియోస్ చూస్తే మేబీ మీరు కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. నేను మీకు చిన్న గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానండి. మన యూట్యూబ్కి యాడ్స్ స్టార్ట్ అయినాయండి. సో మీరందరూ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వాట్సాప్ పెరిగితే నాకు కూడా శాలరీ స్టార్ట్ అవుతుంది. ఈ హ్యాపీ న్యూస్ మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా వీడియోస్ చూసినప్పుడు యాడ్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ స్టార్ట్ అయినాయి అని చెప్పండి, నాకు కూడా బూస్టప్ అవుతుంది ఫాస్ట్గా త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఈ న్యూస్ చెప్పడానికే మేబీ ఈ వ్లాగ్ త్వరగా ఎర్లీగా మీకు పెట్టేస్తున్నానండి. సో ఈ న్యూస్ చెప్పేశాను కదండి. సో కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, ఆ నాటినెస్తో మేమందరం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామని నాకు అనిపించింది. నేను పేరెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే, మన పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకువెళ్తే వాళ్ళు కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారండి. బికాజ్ ఇప్పుడున్న పిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదండి, వాళ్ళే చూస్తే పసిగట్టేస్తారు ఏం జరుగుతుందని. సిచ్యువేషన్స్ అంత ఫాస్ట్గా అయిపోయారు పిల్లలు. సో మేమందరం చూసారుగా నాటినెస్ షురుగా ఉంది. సో మేము ఫన్ చేసుకుంటూ అలా కొత్త స్టిల్స్, అబ్బా ఐ వాజ్ రియలీ మిస్సింగ్ ద రా వీడియోస్. రియల్గా మేము అక్కడ ఎలా మాట్లాడుకున్నామో మీరు చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారని. అక్కడ కొత్త స్టిల్ అంటండి, నా కూతురు నన్ను పెట్టమని చెప్పింది, సో నేను పెట్టాను. ఈ కన్నింగ్ ఫెలో చూడండి, బంతిగాడు వెనక నుండి నా క్లిప్ పికేస్తాడు. నేను వీడియో షూట్ చేసేటప్పుడు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, కానీ వాడు అక్కడ చేసేది అదే. లుక్ ఎట్ మై ఎక్స్ప్రెషన్స్, ఏం చేసామని అడుగుతున్నా. బికాజ్ ఐ సెన్స్ ఇట్, వాడు నాటినెస్ ఏదో చేస్తున్నాడని. బట్ ఫైనల్గా అక్కడ తెలిసింది ఏంటంటే, నా క్లిప్ తీసి కింద పడేశాడు. సో నేను వాడికి సీరియస్గా వార్న్ చేయకుండా స్లోగా వాడికి చెప్తున్నాను. బికాజ్ మనం ఇక్కడ అంతా ఉన్నాము, అందరూ మనని చూస్తున్నారు, బ్యాగ్ పెట్టేసాయని. ఐ నో హీఈస్ నాట్ పర్ఫెక్ట్ విత్ దట్, బట్ వాడే తీసిన వస్తువు వాడే పెట్టాలి అనే
థింగ్లో నేను ఉంటానండి. ఈ ఫ్లోలో చామంతికి అర్థమైపోయింది ఏంటంటే నాకు కోపం వచ్చిందని. బట్ షీఈస్ ట్రైయింగ్ టు డూ ఇట్. బట్ నేను తనకి ఛాన్స్ ఇచ్చాను. మేబీ ఇలాంటి నెక్స్ట్ టైం వీళ్ళిద్దరూ ఎప్పుడూ రిపీట్ చేయరని. సో తను ట్రై చేసింది. బట్ షీఈస్ టు నాట్ పర్ఫెక్ట్. అండ్ తర్వాత నేనే పెట్టేసుకున్నానండి వీడియో ఆపేసి. సో తన హ్యాపీనెస్ కోసం అలా రాగా పెట్టేశాను. మేము అక్కడ ఏదో మాట్లాడుతుంది సాస్ గురించి. మా దగ్గర సాస్ డబ్బా పెట్టేశాడు కానీ ఫుడ్ అయితే ఇంకా తీసుకురాలేదని చెప్తుంది. టిష్యూస్ కూడా పెట్టలేదంట. చెప్పాను కదండి, ఇది చిన్న రెస్టారెంట్. మన యాంబియన్స్ తుర్ అని ఎక్స్పెక్ట్ చేయకుండా ఫుడ్ బాగుంటే చాలు. అండ్ ఇండియన్ ఫుడ్ అయితే దొరకదండి. ఇలా క్రిస్పీ చికెన్, ఇట్లాంటి బర్గర్స్, పిజ్జాస్, పాస్తాస్, మాక్టైల్స్, ఇలా షేక్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది. రేట్స్ కూడా మంచి రీజనబుల్గా ఉంటుంది. షెఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు కూడా. మేము ఈ అల్లరి చేసే గ్యాప్లో ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చినాయండి. కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ 3 ఆకలిని తీర్చుతాయా? వీడియో షూట్ చేసినంతసేపు లేదండోయ్. అది తీసి వీడియో ఆపిన వెంటనే పడపడ 5 మినిట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కంప్లీట్ అయిపోయినాయండి. షెఫ్ ఒక్కడే ఉండడం వల్ల ఫుడ్ రావడం అయితే టైం పడుతుంది. అండ్ మేము ఆర్డర్ చేసిన క్రిస్పీ చికెన్స్ ఇవన్నీ అయితే కుక్ చేయడానికి అయితే ఫ్రెష్గా కుక్ చేస్తారు కాబట్టి మనం టైం ఉంది, ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేశాక ఫుడ్ తీసుకుంటాము అంటే ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ ఇట్. అండ్ పిజ్జా, వావ్, మాకు ఇది ఇట్స్ అరౌండ్ 120 రూపీస్ పడిందండి. మీడియం స్లైస్. అబ్బా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ పిజ్జా నచ్చలేని పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ కనిపించేది ఇట్స్ నాట్ మయోనీస్ అండి, ఇట్స్ అ క్రీమ్ చీజ్ అని అంటారు కదా, అది వేస్తారు. పిజ్జా తిన్న ప్రతి బైట్లో వావ్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇప్పుడే నోరు ఊరుతుంది. సో యూ కెన్ ఫీల్ ఇట్. పిజ్జా వచ్చిన ఒక 10 మినిట్స్లో ఈ క్రిస్పీ లాలీపాప్స్ అండ్ క్రిస్పీ పాప్కార్న్ అనుకుంటా అండి, ఆర్ ఎల్స్ క్రిస్పీ జాయింట్ మేబీ ఇట్ ఈస్ అ జాయింట్ అండ్ పాప్కార్న్ తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉందంట. పిల్లలకి క్రిస్పీ చికెన్స్ ఎందుకు నచ్చవండి? ఇంట్లో పెట్టే పప్పు అన్నం కన్నా బయట ఉండే ఇవైతే బాగా నచ్చుతాయి కాదంటారా? ఇవి కూడా చాలా ఫాస్ట్గా తీసేసుకొని మా అక్కకి కొంచెం పార్సల్ కట్టి వాళ్ళకి మాక్టైల్ కావాలంటే మాక్టైల్ తీసుకొని దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫుడ్ అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ వైల్ షూటింగ్ వీడియో. ఒకటే మాక్టైల్ తీసుకున్నామని మీకు డౌట్ వస్తుందేమో, ఇద్దరికి బాగా జలుబు చేసిందండి. మా మమ్మీ నన్ను కొడుతుంది, చామంతి వాళ్ళ మమ్మీ నన్ను చంపేస్తుందన్న భయంతో ఇద్దరికి ఒకటే తీసుకొని ఇద్దరిని షేర్ చేసుకోమన్నాను. కమింగ్ టు మై రివ్యూ, ఫుడ్ డూడ్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా బాగుంటుంది. మాకు ఆ ఫుడ్ అంతా కలిపి ఇట్స్ అరౌండ్ 800 రూపీస్ అయింది అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ ఫుడ్ ప్రైస్ అయితే చాలా బెటర్ అనిపించింది. మాకైతే చాలా ఎక్కువైపోయింది. అండ్ మోరోవర్ నేను మా అక్కకి పార్సల్ కూడా చేయించుకున్నానండోయ్. నాకు చిన్న మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే ఒకే షెఫ్ ఉండడం వల్ల కొంచెం ఫుడ్ లేట్ అవుతుంది అండ్ తను మర్చిపోతున్నారు కూడా. సో మనం పాయింట్అవుట్ చేసి ఇది ఆర్డర్ చేసాం కదా, ఇది ఆర్డర్ చేసామని పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్. కానీ ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. సో నేనైతే 4.5 రేటింగ్ ఇస్తానండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే అడ్రస్ పెడతాను, మీరు పక్కా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్తో పార్టీ అయితే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.